హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఈ వీడియోలో మన ఫౌండర్స్కి వస్తున్న అతి ముఖ్యమైన ప్రశ్నలపై క్లారిటీ ఉంటుంది. ఇంట్లో నేను సర్వే గురించి ఏ రకంగా మీకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మీరు ఏం చేయాలి, మల్టిపుల్ ఐడీస్ ఉన్న వాళ్ళు చేయాలా వద్దా, యూట్యూబ్ ఛానల్ లేకపోతే ప్రాబ్లమా, ఇలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. వాటికి క్లారిటీ ఇస్తాను. దాంతోపాటు మీకు కొన్ని క్లారిఫికేషన్స్ ఇస్తాను అనమాట. ప్రజెంట్ మనకి కొత్త దాంట్లో అప్లైనర్స్ డౌన్లైనర్స్ సేమ్ ఉంటారా లేదా, ఇది జూలీ మేడం కూడా పోస్ట్ పెట్టారు. ఇవన్నీ కూడా క్లారిటీ ఇస్తాను. దయచేసి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియో ఈ 2 రోజుల్లో ఉన్నట్టు మరి 20 నిమిషాలు 30 నిమిషాలు అయితే ఉండదు. మ్యాక్సిమం తక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తా, కానీ ఇంపార్టెంట్ విషయాలు ఇందులో ఉంటాయి. స్కిప్ చేయకుండా చూడండి. కుదిరినంత వరకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇది షేర్ చేయండి. చాలామంది ఇబ్బందులు ఉన్నారు కాబట్టి మిగతా సోది చెప్పే వాయిస్లు కాదు, ఇలాంటివి షేర్ చేయాలి. మీరు 10 మందికి యూజ్ అవుద్ది, ఓకేనా. దాంతోపాటు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. ఇంత సబ్జెక్ట్ మీకు ఇస్తున్నందుకు నాకు కూడా కొంచెం మోటివ్గా ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేయండి. మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతాం. ముందుగా ఏంటంటే ఇక్కడ జూలీ మేడం ఒక పోస్ట్ పెట్టారు FBలో. మనకి కొత్త దాంట్లో అప్లైనర్స్ కానీ డౌన్లైనర్స్ కానీ ఉండరు. అంటే మీ లీడర్స్, మిమ్మల్ని జాయిన్ చేసిన లీడర్స్తో కానీ మీ కింద ఉన్న టీంతో కానీ మీకు సంబంధం లేదు. కానీ మీ కింద ఉన్న టీం మీ కిందకే రావాలి అనుకుంటే, అంటే మీ కింద జాయిన్ అయిన టీం మీ కిందకి రావాలనుకుంటే వాళ్ళు ఇప్పుడు ఈ సర్వేలో పాల్గొనకూడదు అన్నమాట. పాల్గొనకుండా ఈ సర్వే కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు మెయిల్ ఇస్తారు కంపెనీలో. మెయిల్ ఇచ్చిన తర్వాత కేవైసీలు ఉంటాయి. కేవైసీల తర్వాత మనకు లింక్ జనరేట్ అవుతుంది. ఆ లింక్ ద్వారా మనం ఎవరినైతే తెచ్చుకుంటాం వాళ్ళు మన డైరెక్ట్ టీం కింద వస్తారు. ఎప్పుడు కొత్త బిజినెస్లో ఇవన్నీ జరగడానికి కొద్దిగా టైం పడుతుంది. ఎందుకంటే ఎవరైతే సర్వేలో పాల్గొన్నారో వాళ్ళు ఎవరికి కూడా ఇంకా కంపెనీ నుంచి మెయిల్ రాలా. అంటే మీరు సర్వేలో పాల్గొన్నారు, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు అన్నట్టుగా మెయిల్ అయితే ఎవరికి రాలేదు. నాకు కూడా రాలేదు. నాకు తెలిసి ఇది 10వ తారీఖు తర్వాత ఏమైనా రావచ్చేమో చూడాలి. ఎందుకంటే 10వ తారీఖు టైం ఇచ్చారు కాబట్టి ఎంతమంది ఈ సర్వేలో పాల్గొని కంప్లీట్ చేస్తారో సర్వే అప్లికేషన్ అన్నమాట. ఇది సర్వే లెక్కే. దిలాన్ సార్ కూడా నేను కన్ఫర్మ్ చేశారు. ఇది కూడా ఒక సర్వే లాగే అన్నమాట, కానీ సర్వేకి సంబంధించిన అప్లికేషన్ చేస్తాం కాబట్టి దీంట్లో ఫిలప్ చేసిన వాళ్ళందరికీ కూడా ఇంకా మెయిల్స్ ఇంకా రాలా. అంటే మీరు కన్ఫామ్గా చేసుకున్నారన్నట్టు ఏ మెయిల్స్ రాలేదు. వచ్చిన తర్వాత మనకు ఒక క్లారిటీ వస్తుంది, ఓకేనా. కాబట్టి దీంట్లో అప్లైనర్స్ డౌన్లైనర్స్ ఉండరు. సేమ్ మనకు కావాలనుకుంటే వాళ్ళని ఈ సర్వే చేయకుండా మనం ఆపాలి. లేదా వాళ్ళు చేసుకున్నా సరే మళ్ళీ కొత్త మెయిల్ ద్వారా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని మన కిందకి రావాలనుకుంటే చేసుకోవచ్చు. ఇలా కూడా ఆప్షన్ ఉంటుంది, ఓకేనా. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కొత్త దాంట్లో కూడా ఫ్రీగా ఇస్తున్నారా లేకపోతే ఏమైనా డబ్బులు కట్టాలా. ఇక్కడ మా ఫ్రీ రిజిస్ట్రేషన్స్ అయితే ఉంటాయి. OESలో కూడా మనం ఫ్రీగానే రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. కానీ ఫ్యూచర్లో ఏమైనా పేమెంట్స్ పెడతారా లేదనేది ఇంకా క్వశ్చన్ మార్క్. దాని గురించి కంపెనీ అయితే ఏమీ క్లారిఫై అనేది ఇవ్వాల, ఓకేనా. అలాగే మాటీ డిగమ్ గారు నిజంగానే ఎక్స్పైర్ అయ్యారంట. రెడ్ సార్ లైవ్లో కూడా చూసామని చాలామంది కన్ఫర్మ్ చేశారు. మన వంతు మన ఛానల్ నుంచి ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంది. ఇక్కడ చూశారు కదా, 7 సంవత్సరాలు బట్టి కంపెనీలో ప్రయాణం చేసి ఏదో వేరే దానికి చెప్పాడని కనీసం ఆయన పేరు గురించి ఒక పోస్ట్ పెట్టి ఇలాగ మేము బాధపడుతున్నామని ఎవరో కూడా చెప్పలేదండి. ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉన్నామన్నమాట. అంటే ఒక మనిషి చనిపోయినా సరే చెప్పుకోలేని స్టేజీలు అయితే మన వాళ్ళు తెచ్చారు. మరి ఇంత దారుణం అయితే వేస్ట్ అండి. ఎందుకంటే మనిషి వేరే చేసుకున్నప్పుడు ఆయన వ్యతిరేకించినా ఆయన మనం ఇంకేదైనా చేసినా అది వేరే. చనిపోయినప్పుడు కూడా మినిమం సింపతి చూపించకపోతే ఇక్కడే హ్యూమానిటీ లేదని అర్థమవుతుంది మనకి. చాలా బాధగా ఉంది నాకు. మాటీ డిగమ్ గారి ఆత్మకు శాంతి కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మనం నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళినట్టయితే కొంతమందికి కొత్త డౌట్లు వస్తాయండి. ప్రశ్నల ప్రవాహం అంటారన్నమాట. అవసరమైన డౌట్లు అడగరు, అనవసరమైన డౌట్లు వస్తూ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు కొద్దిగా నాలెడ్జీ లేదో కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అలా అడగచ్చు. నేను దాన్ని తప్పు పట్టను. బట్ అది ఎన్నోసార్లు చెప్పాం మనం వీడియోలో. వాళ్ళకి అవసరమైనప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వీడియోలు చూస్తే సబ్జెక్ట్ ఇలా సగమే తెలుస్తుంది, ఓకేనా. రోజుకు 10 నిమిషాలు నా కోసం కేటాయిస్తే మీకు మహా అయితే రోజుకు 10 నిమిషాలు మాత్రమే పోద్ది. నాకు రోజుకు 2 గంటలు పోద్ది. మీరు అర్థం చేసుకున్న వాళ్ళు బాగుపడతారు. అర్థం చేసుకున్న వాళ్ళు ఆ క్వశ్చన్ మార్కులతోనే ఉంటారు, ఓకే. ఇప్పుడు సర్వేలో కొత్త మెయిల్తో మేము రిజిస్టర్ అయ్యాము. అప్డేట్ కూడా అయిపోయింది. సర్వే కూడా పూర్తి చేసాము. కానీ కొత్త మెయిల్తో లాగిన్ చేస్తుంటే OES ఓపెన్ అవ్వట్లా. ఇక్కడ ఎవరు చెప్పారు OESలో కూడా మెయిల్ మారద్దని నేను చెప్పానా? లేదు కదా. సొంత తెలివితేటలు వద్దండి. OESలో పాత మెయిలే ఉంటుంది. కేవలం మీరు ఇచ్చేది ఏంటి, కొత్త బిజినెస్లో కొత్త మెయిల్తో నాకు రిజిస్ట్రేషన్ రావాలి అని మీరు ఇచ్చారు, ఓకేనా. కాబట్టి ఇక్కడ అప్డేట్ చేసినంత మాత్రాన OESలో మెయిల్స్ అనేవి మారవు. ఇంకోటి ఏంటంటే OES లాగిన్ చేసినప్పుడు నో ఇంటర్నెట్ కనెక్షన్ అని వస్తుంది. ఎవరికి వస్తుంది? ఎవరైతే OES అప్లికేషన్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్లోకి వెళ్ళి మీ మెయిల్ ID పాస్వర్డ్ కరెక్ట్గా కొట్టినా సరే నో ఇంటర్నెట్ అని వస్తుంది. దీని గురించి కొన్ని 100 సార్లు చెప్పా. అప్లికేషన్ మనకి ఎప్పుడో ఆగిపోయింది. ఇప్పుడు మనం కేవలం క్రోమ్ బ్రౌజర్ ద్వారా మాత్రమే చేయాలి. అప్లికేషన్ ద్వారా మీకు అవ్వలేదు, క్రోమ్లో కూడా అవ్వట్లేదు అంటే
మిమ్మల్ని జాయిన్ చేసిన మీ అప్లైనర్స్ కానీ, మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ కానీ మీ యొక్క పాస్వర్డ్లు మార్చారని అర్థం. మీరు పర్ఫెక్ట్గా పాస్వర్డ్ కొట్టినా అవ్వకపోతే, వాళ్ళు పాస్వర్డ్ మారిస్తే మీరు ఎన్ని కష్టాలు పడినా అది పనిచేయదు. అప్పుడు జీమెయిల్ ఐడి మీ దగ్గర ఉంటే ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలి. మీ యొక్క ప్రాబ్లం ఇక్కడ ఓటీపీ ద్వారా అవ్వకుండా అక్కడ దాని ద్వారా కూడా అవ్వకపోతే ఇంకా మనం ఏమీ దానికి చేయలేం. ఓకేనా. ఒకసారి మీరు మెయిల్ ఐడి పోగొట్టుకొని అలాగే మీ పాస్వర్డ్ మర్చిపోతే దాన్ని ఏమీ చేయలేం. మన చేతిలో ఏమీ లేదు దానికి. ఎందుకంటే ఏదో ఒకటి ఉండాలి. అయితే ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలి లేదా పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వాలి. రెండు ఆప్షన్లు మీకు వర్క్ అవ్వకపోతే ఖచ్చితంగా పై వాళ్ళు మీ యొక్క డీటెయిల్స్ని వాళ్ళు మార్చుకున్నారని అనుకోవచ్చు, లేదా మీరే దాన్ని పూర్తిగా మర్చిపోయారని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఫర్గట్ పాస్వర్డ్ ఇప్పుడు పనిచేయడం లేదు. ఓకేనా. మీరు పాస్వర్డ్ మార్చుకునే ఆప్షను పాస్వర్డ్ గుర్తున్న వాళ్ళకి మాత్రమే కుదురుతుంది. అది కూడా లాగిన్ అయిన తర్వాత మాత్రమే కుదురుతుంది అన్నమాట. ముందుగానే మీరు పాస్వర్డ్ మార్చుకోవాలంటే ఆప్షన్ లేదు. అది గమనించండి. ఓకేనా. ఇది కొద్దిగా బాధాకరమైన విషయమే, కొంతమందికి ఆప్షన్ అనేది కుదరదు కాబట్టి. ఓకేనా. అలాగే కొంతమంది మనకున్న డౌట్స్ ఏంటంటే మల్టిపుల్ ఐడీస్ పరిస్థితి. ఇది చాలా రోజులు బట్టి వస్తుంది. నేను దలాన్ సార్ కూడా కన్ఫర్మ్ చేశారు. నేను కూడా ఒకసారి మీకు ఒక క్లారిఫికేషన్ అనేది ఇస్తాను. మల్టిపుల్ ఐడీస్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? దీంట్లో రెండు రకాల మల్టిపుల్ ఐడీస్ ఉంటాయి. ఒకటి ఫ్యామిలీ పరంగా, అంటే నా పేరు మీద, మా మదర్ పేరు మీద, మా ఫాదర్ పేరు మీద, మా సిస్టర్, బ్రదర్, ఇలా సపరేట్గా ఐడీలు ఉన్నవాళ్ళు దీంట్లో పాల్గొనొచ్చా అంటే ఖచ్చితంగా పాల్గొనొచ్చు. అలాగే వీళ్ళందరూ కూడా సపరేట్గా మళ్ళీ అకౌంట్లు క్రియేట్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఎవరు మీ కింద రారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఆన్ బేస్కి దీనికి లింకప్ అస్సలు 0.0% కూడా ఉండదండి. కేవలం దాని నుంచి దీనికి రావడానికి ఇది ఒక వంతున మాత్రమే. దాంట్లో ఉన్న టీం మీకు రాదు. ఇక్కడ జూలీ మేడం పెట్టిన పోస్ట్ అదే కదా, అందులో ఉన్న టీం మీకు ఇందులోకి రాదు, అందులో ఉన్న కమిషన్ ఇందులోకి రాదు. దానికి దీనికి ఎటువంటి సంబంధము లేదు. ఓకేనా. అర్థం చేసుకోండి దయచేసి. ఇది మొత్తం కూడా నేను ముందు నుంచి చెప్తున్నా, దీంట్లో ఎటువంటి తోపు లీడర్లు లేరు. ఇప్పుడు మనం అందరం కూడా ఆఖరికి ఇంక్లూడింగ్ నేను కూడా 0 నుంచి పైకి రావాల్సిందే. మళ్ళీ మొదటి నుంచి వస్తున్నాం మనం. ఇది ఒక కొత్త బిజినెస్. ఇది ఆన్ పేస్కు సంబంధం లేనిది. ఆన్ పేస్ అనేది కొంతకాలం పక్కన పెట్టారు. దానికి ప్రాబ్లమ్స్, ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అది పక్కన పెట్టారు. దాంట్లోంచి కూడా ఎప్పుడు మనకు డబ్బులు వస్తాయని ఒక క్లారిటీ లేదు. ఎందుకంటే మహమ్మద్ కమాల్ దగ్గర డబ్బులు ఉన్నాయన్నారు. ఆయన దాదాపు ఎన్నో సంవత్సరాలు బట్టి పారిపోయాడు, ఈజిప్ట్లో ఉన్నారని చెప్పారు. బట్ ఆయన ఎప్పుడు దొరుకుతాడు, ఆయన ఎప్పుడు డబ్బులు ఇస్తాడు అనే దాన్ని బట్టి మనకు డబ్బులు వస్తాయి. అది కూడా ఎంత వస్తాయి, మనం కట్టిన ప్యాకేజ్ అమౌంట్లో మాత్రమే మనకి ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉన్నాయి. వాళ్ళు చెప్పిందేనండి, నా సొంతంగా నేను చెప్పట్లా. కావాలంటే మీరు దిలాన్ సార్ ఛానల్లోకి వెళ్ళి ఆయన వీడియో చూసుకోండి. ఓకేనా. కాబట్టి మల్టిపుల్ ఐడీస్ ఉన్నవాళ్ళు మల్టిపుల్ అకౌంట్స్ నుంచి లాగిన్ అవ్వాలి, లాగిన్ అయ్యి సర్వే చేసుకోవాలి. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీ టీం మళ్ళీ మీ కిందకి రాదు. రెండోది ఏంటంటే ఎందుకంటే సపరేట్ చేసేస్తున్నారు కాబట్టి వాళ్ళు కొత్తగా జనరేట్ అయిపోతాయి. కానీ ఇక్కడ ఇంకో విషయం అండి, ఒకటే పేరు మీద ఎక్కువ అకౌంట్స్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఫ్యామిలీ పేరు మీద ఉంటే ఓకే, వాళ్ళు చేసుకున్నారు, అయిపోయింది, ఓకే. ఒకటే పేరు మీద 10 ఐడీలు, అంటే జీకే లుక్స్ అనే పేరు మీద 10 ఐడీలు ఉన్నాయి, లేదా 100 ఉన్నాయి, లేదా 50 ఉన్నాయి. మరి మా పరిస్థితి ఏంటి? మేము చేసుకోవాలంటే ఇక్కడ నేను మీకు 2 చెప్తాను క్లారిటీగా. ప్రతి ఒక్క అకౌంట్ కూడా ఒక కొత్త బిజినెస్ మాట. అంటే ఒక్కొక్క అకౌంట్ ఒక్కొక్క బిజినెస్ లాంటిది. మీరు సపరేట్గా లాగిన్ అవ్వాలి, సపరేట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్ బేసులు అంటే వేరే ప్యాకేజ్ కట్టుకుంటాం, ట్రాఫిక్లు వస్తాయి, ఇవన్నీ కూడా వేరే. కొత్త దాంట్లో ట్రాఫిక్ లాంటిది ఉంటుంది. ఇలాంటి ఏమి కూడా మనకి ఇంకా కన్ఫర్మ్ చేయాల. కాబట్టి మీకు 100 ఐడీలు ఉంటే 100 ఐడీలు కూడా మీరు లాగిన్ అయ్యి మళ్ళీ 100 ఐడీలు కూడా సర్వే చేసుకుంటే ఆ 100 ఐడీలు మీ కిందకి రావు. ఓకేనా. కాబట్టి పాత దానికి దీనికి లింక్ చేయొద్దండి, నష్టమేం లేదు ఇక్కడ మనకి. కేవలం మీకు అవసరమైన మెయిన్ ఐడి ఏదైతే ఉందో అది మాత్రం చేసుకోండి. ఫ్యూచర్లో మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే మిగతా ఐడీలు ఏవైతే ఉన్నాయో, మిగతా మెయిల్స్ ఎలాగో మీరు క్రియేట్ చేసుకున్నారు కాబట్టి వాటిని మీ కొత్త రిఫరల్ కోడ్ జనరేట్ అయిన తర్వాత, అంటే కొత్త కంపెనీలో రిఫరల్ కోడ్ జనరేట్ అయిన తర్వాత దాని కింద వేసుకోండి. దిలాన్ సార్ అయితే ఇదే చెప్పారు. లేదు మేము చేసుకుంటాం 100 అంటే అది మీ ఇష్టం. 100 సపరేట్ అకౌంట్లు మీరు మెయింటైన్ చేయాలి. మళ్ళీ గతంలో లాగా ఉంటుంది. మళ్ళీ 100 అకౌంట్లో కూడా మీరు ఎవరైనా తెచ్చుకోవాలంటే సపరేట్ తెచ్చుకోవాలి. ఇదంతా కూడా డిఫరెంట్. ఒకవేళ ఏమైనా ప్యాకేజీలు పెడితే మళ్ళీ 100 అకౌంట్లు కూడా కట్టే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ మాత్రమే ఫ్రీ. ఫ్యూచర్లో ప్రోడక్ట్స్ ఇస్తే అది ఫ్రీగా ఇస్తారనేది మనకు గ్యారంటీ అయితే ఇంకా ఇవ్వలేదు కదా, అది మనకు రావాలి. అది గ్యారంటీగా మనకి మీకు ప్రోడక్ట్ వచ్చినా సరే మీకు డబ్బులు కట్టించను అని గ్యారంటీ ఆయన ఇస్తే మనకు తెలుస్తుంది. ఆయన ఇవ్వకుండా మనం జస్ట్ స్టార్టింగ్లో ఇచ్చిన ఈ రిజిస్ట్రేషన్కి ఎంత టెన్షన్ పడుతున్నాం. ఫ్యూచర్లో ఇంకా చాలా ఉంటాయి. ఓకేనా. కొత్త బిజినెస్ పేరు మనకు తెలీదు, ఇంకా మనం కొత్త బిజినెస్లో కేవైసీలు మనం చేయలేదు, కొత్త బిజినెస్లో అసలు ఏ ప్రోడక్ట్స్ ఉంటాయో మనకు తెలియదు. ఇవన్నీ కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. కాబట్టి టెన్షన్గా 100 ఐడీలు ఉంటే 100 ఐడీలు ఇవన్నీ చేయమాకండి. ఎన్ని మల్టిపుల్ ఐడీస్ ఉన్నా 1-2 అవసరానికి మాత్రం చేసుకోండి. ఓకేనా. కాబట్టి ఇక్కడ ఆన్ పేస్లో ఉన్న టీం రాదు మీకు, దానికి దీనికి సంబంధం లేదు అని చెప్పి 1 బస్సాలు చెప్తున్నారు. కాబట్టి మీరు ఆలోచించండి. నేను కూడా దాదాపు 8 నెలల బట్టి చెప్తే నన్ను పిచ్చోళ్ళకి చూశారు చాలామంది. ఈడ ఆన్ పేస్కి నెగిటివ్ అందుకు ఇలా చెప్తున్నాడు అన్నారు. కానీ నేను చెప్పినవి మాత్రమే నిజాలని అవి మీ అందరికీ తెలుసు. ఓకేనా. కాబట్టి ఇక్కడ నేను నెగిటివ్ కాదు, పాజిటివ్ కాదు, ప్రాక్టికల్. ఓకేనా. అంటే జరిగినట్టు చెప్పడం అనేది ప్రాక్టికల్ అంటారు.
అతిగా మోటివేట్ చేస్తే ఏమంటారు, దాన్ని హైప్ క్రియేషన్ అంటారు. అతిగా డిక్రీజ్ చేస్తే అంటే లేనిది ఉన్నట్టు చెప్పావు అనుకోండి, అది తప్పు. నేను ఎప్పుడు లేనిది ఉన్నట్టు చెప్పట్లా, ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నా. అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రం ఇబ్బంది పడతారు, అది ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. ఓకే, ఇది కూడా మీకు క్లియర్ అనుకుంటున్నా. కాబట్టి మల్టిపుల్ ఐడీస్ ఉన్న వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చేసుకోవాలి. మేము చేసుకుంటాం, మాకు 100 ఐడీలు కావాలనుకుంటే చేసుకోండి. లేదు మాకు మెయిన్ ఐడి ఒకటి చాలు, ఫ్యూచర్లో ఒకవేళ మాకు ఇంట్రెస్ట్ వస్తే ఆ కొత్త రెఫరల్ కోడ్ ద్వారా మిగతా 99 చేసుకుంటాం, దాని కింద వేసుకుంటాం అంటే అది మీ ఇష్టం. ఓకేనా, ఇది కూడా మీకు క్లియర్. ఓకేనా. అలాగే ప్రజెంట్ ఓఈఎస్లో పేరు ఒకటి ఉంది, జీమెయిల్ ఐడి ఇంకో పేరు మీద ఉంది. దీనివల్ల ఏమైనా ప్రాబ్లమా? ఇది కూడా కొత్తగా అడుగుతారండి డౌట్లు. చెప్తున్నాను, నీకు ఎన్నో సంవత్సరాలు బట్టి చెప్తున్నాను. మెయిల్ ఐడికి మనం పెట్టే ప్రొఫైల్లో పేరుకి సంబంధం లేదు. ఓకేనా. మెయిల్ ఐడి ఏదైనా పెట్టుకోవచ్చు. మెయిల్ ఐడి మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. మీ పక్కన రోజుల పేర్లు పెట్టుకోవచ్చు, ఎదురింటి వాళ్ళ పేర్లు పెట్టుకోవచ్చు, కుక్క పేరు, పంది పేరు అన్నీ పెట్టుకోవచ్చు. ఓకే, మీకు అర్థమయ్యాలని చెప్తున్నాను ఇలాగా. ఓకేనా. ఏ పేరు పెట్టుకున్నా జీమెయిల్ ఐడికి మనం పెట్టే ప్రొఫైల్ నేమ్కి సంబంధం లేదు. ఓకేనా. చాలామంది ఫోన్ నెంబర్లు కూడా పెట్టుకున్నారు మరి తెలియక. నేను కూడా గతంలో నా చిన్నప్పుడు ఫోన్ నెంబర్ పెట్టుకున్నా మెయిల్ ఐడి క్రియేట్ చేయడం తెలియక. కాబట్టి అలాంటిది ఏమి ఉండదు. ఖచ్చితంగా మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. జీమెయిల్ ఐడికి పేరుకి ఒకటే ఉండాలని రూల్ లేదు. ఓకే, ఇది కూడా చాలామంది డౌట్ వస్తుంది కాబట్టి చెప్తున్నా. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మాకు టీం లేదు, అంటే మేము సింగిల్ ఫౌండర్స్మే, మాకు టీం లేదు. అలాగే మాకు ఎటువంటి యూట్యూబ్ ఛానల్ లేదు. మా పరిస్థితి ఏంటి? మేము 0 పెట్టామంటున్నారు. 0 పెట్టండి, నో ప్రాబ్లం. టీం లేనప్పుడు 0 పెట్టడంలో తప్పు లేదు. యూట్యూబ్ ఛానల్ మీకు చేయడం ఇంట్రెస్ట్ లేకపోయినా, యూట్యూబ్ ఛానల్ మీకు లేకపోయినా 0 పెట్టడంలో తప్పు లేదు. నేను ఎందుకు చెప్పానంటే, ఒకవేళ చేసుకోని వాళ్ళు అలా పెట్టుకున్నాను అంటే 1 నుంచి 10, 1 నుంచి 100 ఉంది కదా యూట్యూబ్, అది పెట్టుకోండి అన్న. దానివల్ల కూడా నష్టం లేదు. ఓకేనా. మీరు ఇది చేసుకున్నా అది చేసుకున్నా నష్టం లేదు. ఇక్కడ దిలాన్ సార్ ఏం చెప్పారంటే, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే ముందు పేరు వెనకాల పేరు ముందు మీరు పెట్టుకున్నారా, సర్వే చేసినప్పుడు ప్రాబ్లం లేదు. కొన్ని ఆప్షన్స్లు కిందకి పైకి మార్చారా, ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇది మొత్తం పూర్తిగా ఇది చేసిన వాళ్ళకి మాత్రమే కొత్తది అని కాదు, జస్ట్ చేస్తున్నారా లేదనే దాని గురించి కన్ఫర్మేషన్. ఎంతమంది సర్వే చేస్తున్నారు వాళ్ళకి మాత్రం లింక్స్ పంపిస్తారు. సర్వే చేయని వాళ్ళకి మరి మెయిల్స్ పెట్టుకుంటేనే కదా వాళ్ళు పంపించేది. మనం సర్వేలో మెయిల్ ఓకే చేయకపోతే పంపించరు కదా. మీరు కొత్త మెయిల్ పెట్టుకున్నా పాత మెయిల్ పెట్టుకున్నా అది పనిచేసే మెయిల్ అయితే సర్వేలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మెయిల్ పంపించాలి కంపెనీ. అది ఎప్పుడు అంటే ప్రజెంట్ అయితే పంపించలేదు. ఒకవేళ పంపిస్తే 10వ తారీఖు తర్వాత సర్వే మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ సర్వే అప్లికేషన్లో మనం చేసుకున్నాం కాబట్టి మనకైతే మెయిల్ పంపించే అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాతే కేవైసీ గురించి ఆలోచించాలి. ఒకవేళ మ్యాక్సిమం నాకు తెలిసి నేను అనుకునేది చెప్తున్నానండి మీకు, ఇది 100% అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అవ్వకపోతే మళ్ళీ నన్ను తిట్టుకోవద్దు. ఇప్పుడు ఒకవేళ మన పేర్లు ఊర్లు తప్పు పెట్టుకున్నా, లేదంటే ఒకటే మెయిల్ ఇచ్చా నేను పనిచేసింది, ఒకటే పేర్లు కూడా ఇచ్చినా పనిచేస్తుంది సర్వేలో. కాబట్టి అది అన్నీ కూడా మనకి కొత్త లింక్ వచ్చిన తర్వాత మనం ఓపెన్ చేస్తాం కదా, మళ్ళీ కొత్త అప్లికేషన్లో కూడా అంటే కొత్త అప్లికేషన్ ఇస్తారు. నాకు తెలిసి అప్లికేషన్లు అప్పుడే మనకి ఎవరు వెబ్ అప్లికేషన్ ఇస్తారు. ఓకేనా. కాబట్టి కొత్త వెబ్సైట్లో మనం మళ్ళీ పేర్లు మార్చుకునే ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కేవైసీకి ముందు. నేను అనుకుంటున్నాను ఇలా చేస్తే బెటర్. ఎందుకంటే చాలామంది కంగారులో తప్పు పెట్టి చేసేవాళ్ళు కూడా ఉంటారు. అలా కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా కొత్త దాంట్లో కూడా పేర్లు మార్చుకునే అవకాశాలు ఉండాలి. మెయిల్ కూడా కరెక్ట్గా ఇచ్చుంటే హ్యాపీ. మెయిల్ కూడా కొంతమంది కంగారులో ఒక అక్షరం తేడా కొట్టినా మెయిల్ రాదు. చాలా ఇబ్బందులు ఉంటాయి. అలాగే యూట్యూబ్ ఛానల్లో క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మాకు ఇంట్రెస్ట్ ఉంది మేము చేసుకుంటామంటే చేసుకోండి, దానివల్ల ఎటువంటి నష్టం కూడా లేదు. అలాగే మీకు యూట్యూబ్ ఛానల్ అనేది ఎవరైతే ఓపెన్ చేస్తున్నారో అందరికీ పైన మనిషి బొమ్మ ఒకటి ఉంటుందండి, దాని మీద క్లిక్ చేస్తే మీ మెయిల్ ఐడి వస్తుంది. ఆ మెయిల్ ఐడి మీద మీకు యూట్యూబ్ క్రియేట్ అయినట్టు అర్థం. ఓకేనా. అంతే. మీరు దాంట్లో వీడియోలు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, 10 మందికి షేర్ చేయాల్సిన అవసరం కూడా ప్రజెంట్ అయితే లేదు. కాబట్టి ఎక్కువ టెన్షన్లు పెట్టుకోవద్దండి, ప్రశాంతమైన మైండ్ సెట్ ఉండండి. కుదిరినంత వరకు ఎవరైతే ఇంకా సర్వే చేసుకోలేదో నిన్న వీడియో చెప్పాను, నిన్న వీడియో చూసి చేసుకోండి. మీకు సబ్స్క్రైబర్స్ లేకపోతే 0 పెట్టుకోండి, టీం లేకపోతే 0 పెట్టుకోండి, నష్టమేమీ లేదు. ఒకవేళ మీరు ఎక్కువ తక్కువ పెట్టినా నష్టమేమీ లేదు. ఓకేనా. జస్ట్ ఇది ఒక సర్వే. ఇక్కడ దిలాన్ సార్ అదే చెప్పారు మరి, జస్ట్ ఇది ఒక సర్వే. దీన్ని మరీ మీరు ఎక్కువగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే పిల్లల పేర్ల మీద పెద్దోళ్ళ పేర్ల మీద మార్చాలా అంటే అది మీ ఇంట్రెస్ట్, మ్యాక్సిమం కుదిరినంత వరకు మార్చుకోండి అన్నట్టుగానే ఆయన కూడా చెప్పాడు. ఎందుకంటే కేవైసీ మైనర్స్కి అయితే అయ్యే అవకాశాలు ఉండవు కాబట్టి, మేజర్స్కి అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మార్చుకోండి. దానివల్ల కూడా పెద్దగా నష్టం లేదు. ఎవరైనా ఎక్స్పైర్ అయినా మార్చుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద, దానివల్ల కూడా నష్టం లేదు. ఓకేనా. ఇంతకన్నా క్లారిటీగా అయితే ఎవరు కూడా మీకు చెప్పలేరు. అంతే. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను చెప్పిన సబ్జెక్ట్ మీకు అర్థమైతే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. అలాగే కామెంట్ సెక్షన్లో ఎస్ మాకు 100% అర్థమైందని, ఎస్ 100% అని పెట్టండి. నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను మీకు అర్థమైందని. ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈరోజు ప్రతి ఒక్కరికి హార్ట్ సింబల్ ఇస్తా.
ఓకేనా. ఆల్రెడీ మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేశాను. ఇంకా పదే పదే డౌట్స్ అడగద్దండి, రొటీన్ అయిపోద్ది. 3 రోజులు బట్టి ఈ డౌట్స్ సెక్షన్ అయిపోయింది మన ఛానల్లో. థ్యాంక్ యూ. వీడియోలు ఇంతే ఉంది. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.